కోడూరులో టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి అరవింద్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని రూపానందరెడ్డి తెలిపారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో కంటి సమస్యతో బాధపడుతున్న వారంటూ లేరంటూ చేయాలన్నదే నా ఆశయమని ఆయన అన్నారు. ఆపరేషన్ అవసరమైతే వారిని తిరుపతికి తీసుకువెళ్లి చేయిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా 2500 మందికి పైగా ఆపరేషన్ చేయించామని టీడీపీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి తెలిపారు. వర్షం ఆగిపోయింది. అందరికీ ఎట్లవుతుందో అనుకుంటున్నాం. వర్షం ఏం చేస్తుందని అందరూ పేషెంట్ అందరూ చెక్ చేసిన తర్వాత ఆపరేషన్ ఎవరికి అవసరమో వాళ్ళను ఇక్కడి నుంచి ఒక బస్సులో తీసుకుపోవడం జరుగుతుంది తిరుపతికి అరవింద్ హాస్పిటల్కి. అక్కడ ఈరోజు ఈవినింగ్ చెక్ చేసి రేపు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రేపు ఈవినింగ్ మళ్ళీ ఇక్కడికే తీసుకురావడం జరుగుతుంది. అన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చెక్ చేసుకునేటప్పుడు కొంతమందికి డ్రాప్స్ అవసరం ఉంటాయి, ఆ డ్రాప్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి అద్దాలు అవసరం ఉంటాయి, అద్దాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ అవసరమైన అందరికీ కూడా తిరుపతికి తీసుకెళ్లి అరవింద్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేపించి వాళ్ళ ఇంటికి తీసుకుపోవడం జరుగుతుంది. దాదాపు 2500 ఆపరేషన్స్ ఇప్పటి వరకు జరిగినాయి. ఈరోజు కూడా 300-400 ఆపరేషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఈ కార్యక్రమము మన శరీరంలో అన్ని పార్ట్ల కంటే కన్ను అనేది చాలా సున్నితమైనది. తల్లిదండ్రులు బిడ్డలు చూపించకుండా ఉండడం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది నాకు చాలా. ఎందుకంటే నాకు 10 కోట్లు వచ్చేదానికంటే ఈ ఆపరేషన్ చేపిస్తే అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే పేదవాళ్లకు, కన్ను చూపు లేని వాళ్లకు కన్ను కనిపించే విధంగా మనం ఆపరేషన్ చేపించామనే సంతృప్తి నాలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన కోటూరు నియోజకవర్గంలో మరీ 2 monthsకి ఒకసారి క్యాంపు పెట్టడం జరుగుతుంది. ఎవ్వరు కూడా కన్ను కనిపించకుండా లేకుండా చేసే బాధ్యత ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ తీసుకుంటుంది. అరవింద్ హాస్పిటల్ దయ వల్ల అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి.